హలో స్టూడెంట్స్, ఈరోజు మనము స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్ గురించి చెప్పుకుందాం. స్ట్రైట్ లైన్ చాప్టర్లో నుంచి 4 మార్క్స్ చూడమ్మా. స్ట్రైట్ లైన్ చాప్టర్లో నుంచి 4 మార్క్స్ వస్తాయి. ఆ 4 మార్క్స్ ఏ క్వశ్చన్ నెంబర్ వస్తుందంటే క్వశ్చన్ నెంబర్ 30 నుంచి గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ లైన్ చాప్టర్లో నుంచి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఆ 4 మార్క్స్ ఏ క్వశ్చన్ నుంచి అంటే క్వశ్చన్ నెంబర్ 13 నుంచి. చూడమ్మా, ఈసారి ఈ క్వశ్చన్స్ రావచ్చని గెస్ చేస్తున్నాము. ఈ క్వశ్చన్ చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయని భయపడకండి. క్వశ్చన్స్ ఎక్కువ ఉన్న మెథడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవిడమ్మా ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఇఫ్ ద లైన్స్ 3x + 4y = 5, 2x + 3y = 4, px + 4y = 6 ఆర్ కాంకరెంట్. గుర్తుపెట్టుకోండి, కాంకరెంట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదేమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ 2x - 3y + 4, 2x - 3y + k = 0, 3x - 4y - 13 = 0, 8x - 11y - 33 = 0 ఆర్ కాంకరెంట్. ఈ ప్రాబ్లం ఉండగా చూడండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని భయపడకండి. ఈ 3 ప్రాబ్లమ్స్ మా. ఈ ప్రాబ్లం ఇక్కడ గుర్తు ఒకటి సార్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకు చూడమ్మా, 3 ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ఈక్వేషన్, ఇక్కడ ఒక ఈక్వేషన్, ఇక్కడ అంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఇలా చూడండి, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఇంకో క్లూ ఏంటంటే కాంకరెంట్ అంటే గుర్తుపెట్టుకో. కాంకరెంట్ అంటే ఎలా చేయాలో నేను చెప్తాను. కాంకరెంట్ చూడండి, ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ మా. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని భయపడకూడదు, మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. ఎలా ఐడెంటిఫై చేయాలా? 3 ఈక్వేషన్స్ కాంకరెంట్ అంటే ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను చూడండి. కాంకరెంట్ అంటే ఏం లేదు మా, డెట్ మెథడ్. డెట్ మెథడ్ అంటే ఏంది? మనం మ్యాట్రిక్స్ వేసి ఉంటాం కదా, ఆ మెథడ్. చాలా చాలా ఈజీ మెథడ్. అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్, కాంకరెంట్ మెథడ్. నెక్స్ట్ చూడమ్మా, ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోవింగ్ ఈక్వేషన్ ఇంటూ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఎందుకంటే 2 మార్క్స్ అవ్వచ్చు, 4 మార్క్స్ అవ్వచ్చు. ఏదింది చూడు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది, నార్మల్ ఫామ్ ఏంది, ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ మెథడ్ చేస్తాను. నెక్స్ట్ మా, ఇది ఈ ప్రాబ్లం చూసినప్పుడు నీకు ఒకటే అడుగుతా, 1/p² = 1/a² + 1/b². చాలా ఈజీ. క్వశ్చన్ పెద్దగా ఉంటాయి కానీ ఆన్సర్ చాలా చాలా ఈజీ మా. నెక్స్ట్ మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ parallel to the line 3x + 4y = 7 and passing to the point of intersection of the lines x - 2y - 3 = 0, x + 3y - 6 = 0. ఈ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఇప్పుడు సప్లిమెంటరీ మనకు రావచ్చు. ఖచ్చితంగా సప్లిమెంటరీ రావచ్చు. నేను ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చి కాంకరెంట్ అంటే ఎలా చేయాలని చెప్తాను చూడండి. సింపుల్ చూడండి మా. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం ఇది చేద్దాం. ఇది చేద్దాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఎలా చేస్తాను చూడండి మా ఒకసారి. చూడండి మా, ఫస్ట్ మనం ఏం రాస్తామంటే మనకి ఎన్ని ఈక్వేషన్ ఇచ్చినాడు? 3 ఈక్వేషన్ ఇచ్చినాడు. ఫస్ట్ 3 ఈక్వేషన్ రాద్దాం. సొల్యూషన్ చూడండి, ఫస్ట్ ప్రాబ్లంకు సొల్యూషన్ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏం రాస్తాం? ద గివెన్ ఈక్వేషన్, గివెన్ లైన్స్, ద గివెన్ లైన్స్. ఎన్ని 3 ఈక్వేషన్ అడగా? ఫస్ట్ రాద్దాం. 3x + 4y = 5. చూడండి ఏం రాసిన ఈక్వేషన్, 3x + 4y = 5. ఈ +5 ఇక్కడ రైట్ సైడ్ +5 ఉంది మా, ఇతరులకు వస్తుంది -5 అంటే 3x + 4y - 5 = 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మా? సెకండ్ ఈక్వేషన్ మనకి ఇచ్చాడు 2x + 3y = 4. ఇతర సైడ్ వస్తుందమ్మా 2x + 3y - 4 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా. థర్డ్ ఈక్వేషన్ ఇచ్చిన మనకు px + 4y = 6. ఇప్పుడు ఏం రాస్తామా? px + 4y. ఇతరుల కోసమ్మా
minus 6 equal to 0. ఈక్వేషన్ 3. ఇచ్చిన 3 ఈక్వేషన్ రాసాం, అంతే సింపుల్ చూడండి. మనం ఏం చేయలే, వాడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, 3 ఈక్వేషన్ ఇచ్చాడు, 3 ఈక్వేషన్ ఇచ్చాడు. ఏం కనుకుంటున్నాడు, కాంక్రీట్ అంటున్నాడు. కాబట్టి గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్. 3 ప్రాబ్లమ్స్ ఇదే స్టెప్స్ కాంకరెంట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డెట్ మెథడ్ కనుక్కోవాలి. డెట్ మెథడ్ కనుక్కున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము ఇది మ్యాట్రిక్స్లో కనుక్కున్నాం. డెట్ మెథడ్ ఇట్లా రాసి అడ్డగీతలు రాసి కనుక్కుంటాం, అదే డెట్ మెథడ్ అండి. ఇక డెట్ మెథడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ కోసం చూడమ్మా, 3x + 4y - 5 = 0. సెకండ్ ఈక్వేషన్ 2x + 3y - 4 = 0. థర్డ్ ఈక్వేషన్ px + 4y - 6 = 0. వాడు ఏమంటాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడు. కాబట్టి ఇది చూడమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ x కోసం ఏముంది 3, y కోసం ఏముంది 4, కాన్స్టెంట్ -5, మైనస్ ఉంటే -5 రాయాల, ప్లస్ ఉంటే అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ x కోసం ఏముంది 2, y కోసం ఏముంది 3, కాన్స్టెంట్ ఏముందా -4. నెక్స్ట్ చూడమ్మా, x కోసం ఏముంది p, y కోసం ఏముంది 4, కాన్స్టెంట్ -6. ఇప్పుడు డెట్ రాస్తుంది చూడమ్మా. డెట్ కనుక్కోవడం ఎట్లా చూడు, ఫస్ట్ ఈజీగా చూడండి. ఫస్ట్ ఏం రాస్తాం, x కోసం 3, y కోసం 4 -5. సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా, x కోసం ఉంది 2, y కోసం 3, కాన్స్టెంట్ -4. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా, x కోసం ఏముంది p, y కోసం 4, కాన్స్టెంట్ -6 = 0. డెట్ మెథడ్ కనుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా. డెట్ మెథడ్ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇది వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ మ్యాట్రిక్స్లో చెప్పింటారు. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వస్తాయి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ బాగా చూడండి. ఫస్ట్ మనం కనుక్కునేటప్పుడు ఏం కావాలి, మనకు ఇక్కడ 3 కనుక్కోవాలి మనం. అంటే 3 వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఈ వాల్యూ అంటే ఈ మొత్తం రో ఈ లైన్ క్లోజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనము ఏ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఆ రో అంటే దాన్ని ఎదురుగుండేది క్లోజ్ చేయాలి. ఈ 2 క్లోజ్ చేసినప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ చూడండి. అప్పుడు ఈ 2 మల్టిప్లై చేయాలి. అంటే 6 3 = 4 4. నెక్స్ట్ 3 అయిపోయింది. ఇప్పుడు మనం 4 కనుక్కోవాలి. అంటే 4 వాల్యూ, ఈ 4 వాల్యూ కనుక్కున్నప్పుడు ఈ లైను ఈ మొత్తం లైను ఈ లైన్ క్లోజ్ చేయాలమ్మా. చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 2 లైన్స్ క్లోజ్ చేస్తాం. అప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేనే కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ 5 కనుక్కునేటప్పుడు 5 క్లోజ్ చేయాలా, దీని ఆపోజిట్ ఇది క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేసినప్పుడు ఇలా మల్టిప్లై చేయాలి. చూడమ్మా, ఇప్పుడు చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏం వాల్యూ కావాలి, ఇప్పుడు 3 వాల్యూ కావాలి. అంటే 3 ఈ రో ఇది క్లోజ్ చేసేయండి. ఇది చేసినప్పుడు మల్టిప్లై చేయండి. 6 3 = 18 -18 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది. మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి కదా, ఈ 2 క్లోజ్ చేస్తే 6 3 = 18 మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ 4 4 = 16 +16. ఫస్ట్ ప్రాబ్లం ఒక్కటి కొద్దిగా నిదానంగా చూడండి. నెక్స్ట్ ఏం కావాలా 4, అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది. నెక్స్ట్ ఏమన్నా -4 వాల్యూ అంటే ఈ రో ఇది క్లోజ్ చేయమ్మా. ఈ 2 క్లోజ్ చేసేస్తే మనము చూడండి మా, ఈ రో నెక్స్ట్ ఇది క్లోజ్ చేసాయి. ఈ 2 క్లోజ్ చేస్తే మనకి ఏముంది 6 2 = 12 -12 మైనస్ ప్లస్ p × 4 4p. చూడండి మా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా చూడండి. బ్రాకెట్ క్లోజన్ ఇది కావాలి కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా 6 2 = 12 -12 మైనస్ ఇది క్లోజ్ చేసినాం కాబట్టి ఏం చేయాలి, p × 4 మైనస్ ఉంది, మైనస్ ప్లస్ 4 × p 4p క్లోజ్ ప్లస్ మైనస్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా ప్లస్, కానీ ఇక్కడ ప్లస్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఏముంది మైనస్ ప్లస్ అవుతాయి. ఇక్కడ మనకు ప్లస్ ఉంది కదా, ప్లస్ × -5. ఎందుకు 3 వాల్యూ అయిపోయింది, 4 వాల్యూ అయిపోయింది, నెక్స్ట్ 5 ఐడెంటిఫై చేస్తే కూడా ఏంటలా ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఎలా 4 2 = 8 4 × 2 ఇది చేయాలి. అంటే ఓపెన్ 4 × 2 4 2 = 8 మైనస్ 3 × p 3p = 0. ఫస్ట్ బ్రాకెట్లు ఉండేటివి మనము సింప్లిఫై చేద్దామా. 3 × -18లో 16 పోతేమ్మా -2. చూడమ్మా, ఇక్కడ మనకు p ఉంది కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. మైనస్ ప్లస్
12 4 जा 48 प्लस इंटू माइनस माइनस 4 4 जा 16p नेक्स्ट माइनस 5 माइनस 8 4 जा 40 माइनस ऑफ माइनस प्लस 5 3 जा 15p ఈక్వల్ టు 0 చూడమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 ప్రాబ్లమ్స్ సేమ్ ఇదే మెథడే ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు 3 2 जा 6 minus 6 plus 48 minus 16p minus 40 plus 15p equal to 0 ఇప్పుడు చూడమ్మా p వాల్యూస్ అంతా యాడ్ చేద్దాం మేడం ఇది చూడమ్మా ఇక్కడ ఏముంది 16p ప్లస్ 15p 16p అంటే 16p నుంచి ప్లస్ 15 పోతే మా p ఏం p మైనస్ p నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మైనస్ 6 మైనస్ 40 minus 6 minus 40 minus 46 plus 48 equal to 0 minus p చూడమ్మా ఇక్కడ మైనస్ p 48 లో మైనస్ 46 పోతే మా ప్లస్ 2 ఈక్వల్ టు 0 మనకి ఏమంటున్నాడు ఫైండ్ ద వాల్యూ p అంటున్నాడు ఇప్పుడు మా మైనస్ p ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఉంది మైనస్ p ఇలాగే పెట్టాం అనుకో ప్లస్ ఈ ప్లస్ 2 వదిలిపోతుంది మైనస్ 2 అవుతుంది అంటే ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు అదంతా కాకుండా సింపుల్గా చేయొచ్చు ఈ మైనస్ p ఉంది అదిలో ఉంది ప్లస్ p అంటే p ఈక్వల్ టు 2 అయిపోయమ్మా 4 మార్క్స్ ఇప్పుడు ఎంత సింపుల్గా ఉందా ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ గివెన్ రాసుకుంటాం బాగా గుర్తుపెట్టుకొని చూడు ఫస్ట్ ఏం రాస్తామంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా ఆ గివెన్ ఈక్వేషన్ తీసుకుంటాం తర్వాత గివెన్ లైన్స్ ఆర్ కాంక్రీట్ వీటికి ఇక్కడికి రాసినందుకు మా స్టార్టింగ్ నుంచి ఇక్కడికి రాస్తే 2 మార్క్స్ ఏంటి ఇది ఏం లేదు నేను చెప్తున్నా క్వశ్చన్ పేపర్ చూసే మనం మినిమం 15 నుంచి 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇచ్చిన క్వశ్చన్లో గివెన్ లైన్స్ రాస్తాము ఇది రాసినందుకు 2 మార్క్స్ ఈ మొత్తం సింప్లిఫై చేసినందుకు 2 మార్క్స్ 4 మార్క్స్ సింపుల్ చూడండి గుర్తుపెట్టుకోండి డెట్ మెథడ్ ఏంది 3 ఈక్వేషన్ నుంచి ఫైండ్ ద కాంకరెంట్ అంటే డెట్ మెథడ్ కనుక్కోవాలి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం అది చూడు నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఇక్కడ ఏమంటున్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే గుడి గుర్తు ఏంది 3 ఈక్వేషన్ ఇచ్చినాడా 1 2 3 ఈక్వేషన్ ఇచ్చినాడు తర్వాత ఒక వర్డ్ ఏది కాంకరెంట్ అంటే కాబట్టి ఫైండ్ ద వాల్యూ కే అంటాడు ఇంత ముందు పి అడిగినాడు ఇప్పుడు కే అంటున్నాడు కే చూడు దీన్ని ఎలా చేస్తాను చూడు ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రాసుకున్నాం ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూడమ్మా ఫస్ట్ ఏం రాస్తాం ద గివెన్ లైన్స్ నేను ఏ ప్రాబ్లం చెప్పినా అమ్మా ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తే ఆ చాప్టర్లో అన్ని ప్రాబ్లమ్స్ ఒకే స్టెప్స్ చెప్తా ఒక ప్రాబ్లం ఇంకొక స్టెప్ ఇంకో ప్రాబ్లం ఇంకో స్టెప్స్ చెప్పానమ్మా ఏ చాప్టర్ అయినా తీసుకో ఒక చాప్టర్కు నేను స్టార్ట్ చేస్తే ప్రతి ప్రాబ్లంకు ఒకే స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రాబ్లం ఒక స్టెప్స్ చెప్పాను చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తాం ద గివెన్ లైన్స్ ఫస్ట్ లైన్ ఫస్ట్ ద గివెన్ లైన్స్ ఫస్ట్ చూడమ్మా ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు 2x మైనస్ 3y ప్లస్ k ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చినాడు ఇంకా డౌట్ నో ప్రాబ్లం సెకండ్ ఈక్వేషన్ ఇచ్చినాడు మా 3x మైనస్ 4y మైనస్ 13 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2 నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చినాడు మా 8x మైనస్ 11y మైనస్ 33 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3 ఇచ్చిన ఈక్వేషన్ రాసినా మనం ఏం కష్టపడంలే మనకి ఏమి ఇచ్చినాడో అది ఒక్కటే రాస్తాం నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ఏం రాస్తాము గివెన్ లైన్స్ ఆర్ కాంక్రీట్ గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ ఇది కూడా వాడిచ్చాడు గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ కన్నా డెట్ మెథడ్ అనుకోవాలి డెట్ మెథడ్ అంటే ఏంది ఇట్లా 2 అడ్డగీతలు పెట్టి ఈక్వల్ టు 0 డెట్ మెథడ్ అంటారు డెట్ అంటే ఏంది 2 అడ్డగీతలు ఉంటే దాన్ని డెట్ మెథడ్ అంటారు డెట్ మెథడ్ ఇది ఆల్రెడీ మ్యాట్రిక్స్ నేర్చుకుంటాం చూడమ్మా ఇప్పుడు ఎక్స్ కోసం ఏంటమ్మా 2 రాస్తావు నెక్స్ట్ వై కోసం ఏంటమ్మా -3 ప్లస్ ఉంటే అవసరం లేదమ్మా మైనస్ ఉంటేనే -3 రాయాలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంది +2 ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఉంటేనే -3 రాయాలి కాన్స్టెంట్ ఏంటమ్మా కే నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా ఎక్స్ కోసం ఏంటమ్మా 3 వై కోసం ఏంటమ్మా -4 ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉందమ్మా 13 థర్డ్ ఈక్వేషన్ మా ఎక్స్ కోసెంట్ 8 వై కోసెంట్ -11 కాన్స్టెంట్ మా -33 ఈక్వల్ టు 0 ఇక్కడ ఎక్కువ
33 11 9 భయపడకండి, సింపుల్గా చేయొచ్చు. కానీ డెట్ మెథడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ప్లస్ వస్తాయి, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. చేసేటప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ 2 కనుక్కోవాలి. అంటే 2 కనుక్కోవాలంటే సెకండ్ 2 అనుకుంటే ఈ వాల్యూ క్లోజ్ చేయాలి. చేసినప్పుడు ఏం చేస్తాము, దీంతో ఇది మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ 3 కావాలన్నప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం. దీన్ని క్లోజ్ చేసేది ఇది మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ కే వాల్యూ కొన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తాము. ఈ వాల్యూ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ కొన్నప్పుడు ఆ లైన్ దాని ఆపోజిట్ లైన్ దీని ఆపోజిట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలా, ఫస్ట్ ఇప్పుడు సెకండ్ అంటే 2 వాల్యూ కావాలా, 2 కావాలంటే ఫస్ట్ ఈ వాల్యూ క్లోజ్ చేసాము. ఈ వాల్యూ ఇప్పుడు ఏముంది, మైనస్ ప్లస్ అవుతుంది. మనకి ఏం కావాలా, 33 × 4 చేసుకోండి, నిదానం చేయి. 33 × 4 ఏమంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం కాదు, ఐపీ ఎగ్జామ్లో 3 hours ఉంటాయి కాబట్టి నిదానం చేయాలి తప్పకుండా. 33 × 4 మైనస్ ఏముంది, ప్లస్. అంటే 4 3 12 2 4 3 12 12 1 13 132 అంటే 132 మైనస్ ఏం చేసినాం మనం, ఇప్పుడు ఈ రెండిట్లో ఇది చేస్తాము. నెక్స్ట్ ఈ వాల్యూ చేయాలి. ఇది ఆల్రెడీ మనకు మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు ఏముంది, 11 × 33 అంటే 143 క్లోజ్. ప్లస్ అయిపోయింది, మన నెక్స్ట్ ఏమొస్తుంది, మైనస్. ఇక్కడ -3 తీసుకోవాలి. మైనస్ ఏమవుతుంది, +3. నెక్స్ట్ మనకేం కావాలా, థర్డ్ అంటే 3 వాల్యూ కావాలంటే ఇది క్లోజ్ చేసాము. ఇప్పుడు చూడమ్మా, మైనస్ చూడమ్మా 33 × 3 3 3 9 3 3 99 -99 ఇలా మైనస్ ఉంటుంది అన్నమాట. చూడమ్మా, ఇది అయిపోయినాక ఈ రెండు మనకు క్లోజ్ అయిపోయినాయి. ఈ రెండు అయిపోయినాక ఈ రెండు చేయాలి. ఈ రెండు మళ్ళీ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ప్లస్ 33 8 చూడమ్మా, మైనస్ ప్లస్ 13 3 13 8 104. నెక్స్ట్ ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది, నెక్స్ట్ ప్లస్. ఇప్పుడు కే వాల్యూ ఫైనప్పుడు ఈ రెండు క్లోజ్ చేయాలి. ఈ రెండు వచ్చినప్పుడు 11 × 3 33 మైనస్ చూడమ్మా, ఈ రెండు మళ్ళీ చేయాలి. ఈ రెండు మైనస్ ప్లస్ 8 4 32 = 0. సింపుల్ చూడమ్మా, కష్టం ఏం లేదు, జ్ఞానం చేయాలా, ఎందుకంటే మనకు 4 మార్క్స్ రావాలంటే. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం బ్రాకెట్లు ఏది సింప్లిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్రాకెట్లు ఏది సింప్లిఫై చేసుకొని తర్వాత బయట ఉండే వాల్యూ చేసుకోవాలి. 2 × చూడమ్మా, మైనస్ వాల్యూ హైస్ట్ ఉందా, ప్లస్ వాల్యూ హైస్ట్ ఉందా, మైనస్ వాల్యూ హైస్ట్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ నుంచి ప్లస్ వాల్యూ తీసుకున్నాం. 143 లో నుంచి ఏమిటన్నా 132 తీయాలి. 3లో 2 పోతే 1, 4లో 3 పోతే 1 -1 0 అంటే ఏమవుతుంది, -11. ఎందుకు, హైయెస్ట్ వాల్యూకు మైనస్ ఉంది కాబట్టి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాయాలి. -11 ప్లస్ 3 × ఇకటమ్మా 104 ప్లస్ మైనస్ అంటే 104కు ప్లస్ ఉంది, మైనస్కు 99 ఉంది. ఇకటమ్మా 100లో 99 పోతే 1 + 4 5 ఏం 5 +5. ఎప్పుడైనా చూడండి ఇలా తీసేటప్పుడు మనం ఇది 104 ఉంటే దీన్ని 100 అనుకోవాలి. 100లో 99 పోతే 1, ఈ 4 యాడ్ చేస్తే 5, సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా, ప్లస్ కే × ఇటుమా 32 -33 + 2 ఏది హైయెస్ట్ వాల్యూ ఉంది, 33కి ఏముంది, సైన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, -33లో 32 పోతే -1 = 0. చూడమ్మా ఒకసారి ఇప్పుడు చూడండి, -11 × 2 -22 ప్లస్ 3 5 15 ప్లస్ ఇంటూ మైనస్ k × 1 -k = 0. చూడమ్మా, ఇప్పుడు మనకు 22లో 15 పోవాలి. నేను ఇప్పుడే చెప్పాను, రౌండ్ అనుకో 20 అనుకో, 20లో 15 పోతే 5 మళ్ళీ 2 ఉంటుంది, -7 అంటే -7 -k = 0. -7 -k = 0. మనకేమన్నాడు, ఫైండ్ ద వాల్యూ k అన్నప్పుడు ఎప్పుడైనా సరే కేను పంపించాలా. మీరు ఇక్కడ సైన్ పంపించాలనుకో, సపోజ్ ఇక్కడ మనకేముంది -7 -k = 0. మనకి ఏమంటున్నాడు, కే వాల్యూ ఫైండ్ అంటున్నాడు. నువ్వు కే వాల్యూ ఇక్కడ పెట్టేసి -7 మీద అనుకో, -k = ఇది వదిలిపోతే 7 అవుతుంది. ఇది రాంగ్ అవుతుంది. చాలా మంది ఇట్లా మిస్టేక్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే మనకు ఏ వాల్యూ ఫైండ్ అంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ k అంటున్నాడా, ఫైండ్ ద వాల్యూ p అంటున్నాడా, దాన్ని మాత్రం అవతల పంపాలి. ఎందుకు, అడిగిన వాల్యూ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉండాలి.
కాబట్టి కేని అవతల పంపించామ్మా. కే అవతల పోతుంది ప్లస్ కే అవుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -7 అయిపోయామ్మా. -7 అంతే తప్ప ఈ -7 తర్వాత +7 అప్పుడు -k ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అంటే ఒక 1 మార్క్ కట్ అవుతుంది మనకు. కాబట్టి ఎప్పుడు ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అవతల పంపించాలి. అప్పుడు కే అడిగినాడు కాబట్టి ఈ -k లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే ప్లస్ కే అవుతుంది. అంటే కే ఈజ్ ఈక్వల్ -. ఇంతే సింపుల్ చూడు. 4 మార్క్స్ చూడు ఎంత సింపుల్ చూడు. గుర్తు చేసుకో ఒకసారి. ఇచ్చిన ఈక్వేషన్స్ రాస్తావు, డెట్ కనుక్కుంటావు. ఇక్కడ చేసినందుకు ఎన్ని మార్క్స్ 2 మార్క్స్. ఈ సింప్లిఫై చేసినందుకు 2 మార్క్స్. 4 మార్క్స్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినా అది ఒకసారి చేద్దాం. చూడమ్మా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినాడు. ఇక్కడ ఏమంటే ఈక్వేషన్ ఇచ్చాడమ్మా, అంతే. నీకు ఇంతకుముందు నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎలా ఇచ్చినాడు, ax + by + c = 0, bx + cy + a = 0 అండ్ cx + ay + b = 0 ఆర్ కాంకరెంట్. ఇంతకుముందు కాంకరెంట్ అన్నాడు. ఇక్కడ ఏమంటాడు, దెన్ ప్రూవ్ దట్ a³ + b³ + c³ 3abc అంటాడు. ఏం భయపడాక, మనకు ఒకటే గుర్తు 3 ఈక్వేషన్ ఇచ్చినాడు. ఏమంటున్నాడు, కాంకరెంట్ అన్నాడు. ఇంకా సేమ్ డెట్ మెథడ్. వాడు ప్రూవ్ దట్ అన్నా ఏమన్నా నాకు భయపడకూడదు. ఇచ్చిన 3 ఈక్వేషన్ ఇచ్చినాడు, ఏమంటున్నాడు, కాంక్రీట్ అన్నాడు. అది చేస్తే అయిపోయి. ఇప్పుడు చూడమ్మా ఎలా చేస్తాను, ఎంత సింపుల్ చూడండి, ఇంకా చాలా సింపుల్. ఒకసారి చేస్తా చూడండి. చూడమ్మా మన మెథడ్ ఏంది, ఫస్ట్ ద గివెన్ లైన్స్. ఫస్ట్ ఇచ్చిన లైన్స్ రాస్తాం కాబట్టి ద గివెన్ లైన్స్ రాస్తాం. ద గివెన్ లైన్స్, ద గివెన్ లైన్స్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు, ax + by + c = 0 ఈక్వేషన్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏముందమ్మా, bx + cy + a = 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏముందమ్మా, cx + ay + b = 0 ఈక్వేషన్ 3. ద గివెన్ లైన్స్ ఏం చేస్తాం, లైన్స్ ఆర్ కాంక్రీట్, లైన్స్ ఆర్ కాంక్రీట్, లైన్స్ ఆర్ కాంక్రీట్, లైన్స్ ఆర్ కాంకరెంట్. కాంకరెంట్ అంటే డెట్ మెథడ్ అనుకుంటాం. ఇంతకుముందు ఇచ్చినప్పుడు మనం చేస్తుంటే x కోసెంట్ 2 ఉంటే 2, y కోసెంట్ 3 ఉంటే 3 కాన్స్టెంట్. ఇక్కడ కూడా అంతమ్మా, x కోసెంట్ ఏముంది a, y కోసెంట్ ఉంది b, కాన్స్టెంట్ ఉందమ్మా c. అంతే. ఇక్కడ కాన్స్టెంట్ బదులు మనకి ఏమి ఇచ్చినాడు, ఏబిసిడి ఇచ్చినాడు అంతే. ఫస్ట్ ఏం రాసాం చూడండి, ఏబిసి, ఏబిసి. సెకండ్ మా బిసిఏ, బిసిఏ. నెక్స్ట్ మా సిఏబి, సిఏబి. ఇక్కడ ఇంకా ఈజీ మా, ఎందుకంటే నీకు మైనస్లు లేవు, ప్లస్లు లేవు, మల్టిప్లికేషన్ లేవు, ఏం లేవు. గుర్తుపెట్టుకో. చూడమ్మా ఇక్కడ చేసేటప్పుడు వెరీ వెరీ ఈజీ, సింపుల్గా చేయాలా, కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు ఏ వాల్యూ కావాలా. ఏ వాల్యూ అంటే ఇది క్లోజ్ చేస్తాం, ఇది క్లోజ్ చేసి ఏం చేస్తాం ఉన్నాము, ఈ 2 క్లోజ్ చేస్తాం, ఈ 2 క్లోజ్ చేస్తాం, ఇది మల్టిప్లికేషన్, ఇది మల్టిప్లికేషన్. చూడమ్మా ఇప్పుడు మనకి ఏ కావాలా, ఏ ఇంటూ ఏ కావాలి కాబట్టి మనం ఏది మనకి క్లోజ్ చేస్తామా, ఇది క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేసినప్పుడు మనకి వస్తుంది చూడమ్మా, బి ఇంటూ సి. ఈడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు వాల్యూస్ ఇచ్చినప్పుడు కొంత మిస్టేక్స్ కావాలి. ఇట్లా నెంబర్స్ ఇట్లా ఏబిఎస్సీలో వచ్చిన మిస్టేక్ అవుతాయి. చూడమ్మా ఇక్కడ ఫస్ట్ ఇలా మల్టిప్లికేషన్ చేయాలి. ఎప్పుడు లోవర్ నుంచి అప్పర్కు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోవాలి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇలా పోవాలి అంటే ఎప్పటికైనా సరే ఇలా పోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయాలి. ఇలా చేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది, ఖచ్చితంగా ఆన్సర్ తప్పు వస్తుంది. చూడండి మా, ఎప్పటికైనా సరే ఇలా చేయాలి మనం. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే రాంగ్ వస్తుంది. ఇలా చేయాలి. చూడమ్మా ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమన్నా, బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే బిసి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏముంది, మైనస్ బి వాల్యూ మా, బి. ఇప్పుడు మా బి ఇది క్లోజ్ చేసేమ్మా. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాయి. ఇది క్లోజ్ చేసినప్పుడు మనకి ఏం కావాలా, బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ మా, సిఏ రాసుకోవచ్చు, ఏసీ రాసుకోవచ్చు. అంటే చూడమ్మా ఇప్పుడు బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి, ఏసీ. నెక్స్ట్ ఏమ్మా సి వాల్యూ ప్లస్ సి, ప్లస్ మైనస్ ప్లస్, ఈ 2 క్లోజ్ చేయమ్మా. ఇప్పుడు ఏం కావాలి మనకు, ఈ 2 మటుకు ఎప్పుడైనా సరే కింద నుంచి అంటే లెఫ్ట్ నుంచి అప్పర్ పోవాలి. ఏబి ఇంటూ ఏ ఇంటూ బి, ఏబి మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ అంటే ఏబి మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది చేస్తే నీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. నువ్వు ఒకవేళ ఇలా కాకుండా ఇలా చేసావా అంటే, మనం ఇలా మల్టిప్లికేషన్ చేసుకుంటా ఇలా చేసి ఈ ఆన్సర్ ఎత్తిపోతుంది. చూడమ్మా ఇప్పుడు ఏ ఇంటూ ఏబిసి, ఏబిసి, ఏ ఇంటూ ఏబిసి, ఏబిసి
నెక్స్ట్ మా మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ ఆ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏసి ఏబిసి ప్లస్ సి ఇంటూ ఏబిసి ఏబిసి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడము మనకి ఇక్కడ ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి అంటే ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ 3 కొడుతున్నాం అంటే ఏమొస్తుంది 3ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏం రాస్తున్నాము ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి ప్లస్ ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈక్వల్ టు 0 అని చెప్పినాం. కానీ మనకి ఏం అడిగినాడు క్వశ్చన్లో ఏమన్నాడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అన్నాడు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అన్నాడు. కానీ మనకి ఏముంది మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ ఇవన్నీ పాయింట్ కావాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ పోతే ఏముంది పాయింట్ పోతుంది. అంటే ఇప్పుడు చూడమ్మా ఇది కనెక్ట్ 3abc ఈక్వల్ టు మైనస్ ఏ క్యూబ్ అవతల పోతే ప్లస్ ఏ క్యూబ్ మైనస్ బి ఈ క్యూబ్ అవతల పోతే ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ రైట్ సైడ్ పోతే ప్లస్ సి క్యూబ్. ఏమన్నాడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అయిపోయింది. చేరి ఎంత ఈజీ చూడండి, అయిపోయింది. సింపుల్ చూడండి. ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి కానీ 3 ఒకే మెథడ్. ఎంత ఈజీ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ చేసినందుకు 2 మార్క్స్, ఈ సింప్లిఫై చేసినందుకు 2 మార్క్స్, 4 మార్క్స్. ఈ 3 మెథడ్స్ ఒకటే మెథడ్ మా. నెక్స్ట్ మాకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్ ఎలా చేయాలో చెప్తాను. అది కూడా ఈజీ చూడమ్మా చెప్తాడమ్మా.